అంతం లేని అక్రమాలు అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ ఏసీబీ వలలో చిక్కుకుపోయారు. వరుస విచారణలు దర్యాప్తులు జరుపుతున్న అధికారులు బాలకృష్ణ పాపాల చిట్టాను లాగుతూనే ఉన్నారు. బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తుల లిస్టును ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. బాలకృష్ణ బినామీలను అధికారులు విచారణ జరిపేందుకు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. అయితే విచారణలో బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. శివబాలకృష్ణ బినామీలు డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్, సత్యనారాయణ మూర్తి, బాలకృష్ణ మేనల్లుడు భరత్ కుమార్ విచారణకు సహకరించడంతో విచారణ సులువుగా మారింది. 2020 నుంచి 2023 వరకు బినామీలపై శివబాలకృష్ణ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను రాబట్టారు. ఐఏఎస్ అరవింద్ కు సిఆర్పి 160 నోటీసులు ఇచ్చి విచారణ జరపనున్నారు. శివబాలకృష్ణ ఇచ్చిన సమాచారంతో ఐఏఎస్ అరవింద్ కు సంబంధించిన వివరాలను సేకరించారు. అరవింద్ కుమార్ ఆదేశాలతో అనుమతి ఇప్పించిన ఫైల్స్ ను క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమతుల ఫైల్స్ క్లియర్తో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి అరవింద్ భారీగా లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అరవింద్ ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఆస్తులపై ఏసీబీ ఆరా తీస్తుంది. ఇక దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, శివబాలకృష్ణకు సంబంధించి ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన బినామీలకు సంబంధించి 4 బినామీలను కూడా రోజు విచారిస్తున్నారు. విచారణకి సహకరించడంతో వారిని అరెస్ట్ చేయకుండా వారి నుంచి వివరాలను రాబట్టే ప్రయత్నంలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు కూడా గతంలోనే ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది 250 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి. అవి కాకుండా మరో భారీగా ఆస్తులు ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. వాటిపైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. శివబాలకృష్ణ ఎప్పుడు కొనుగోలు చేశారు, ఆ స్టాంప్ డ్యూటీ వివరాలన్నిటిని కూడా బినామీలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద నేనున్నాను. ఇక్కడే రోజు బినామీలకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా పిలిచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇక అరవింద్ కుమార్కి సంబంధించి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏసీబీ అధికారులు పేరు ప్రస్తావించారు కాబట్టి బాలకృష్ణ ఎలాంటి వివరాలు చెప్పాడు, ఆ వివరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను కూడా అంతర్గతంగా విచారణలో పూర్తిగా ఆయన విషయాలన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నంలో ఏసీబీ అధికారులు ఉన్నారు. త్వరలోనే ఇంకా అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో చాలా హైరేజ్ అపార్ట్మెంట్లకు కావచ్చు, లేఅవుట్లకు, భారీ లేఅవుట్లకు, 100 ఎకరాలకు లేఅవుట్లకి అనుమతులు జారీ చేయడం అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నేను ఇవన్నీ కూడా చేశాను, ఆయనకి 10 కోట్ల రూపాయలు కూడా అందుకు ఇచ్చానని చెప్పేసి బాలకృష్ణ చెప్పడంతో అరవింద్ పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా కొనసాగుతున్నాడు ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్లో కూడా. కాబట్టి ఆయనకు సంబంధించిన కొనుగోలు చేసిన భూములన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన 2020 నుంచి 2023 వరకు కూడా ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇక అరవింద్ కుమార్ ఒక్కడే ఉన్నాడా, ఇతని వెనకాల ఇంకా ఎవరున్నారనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరికొందరికి కూడా ఈ వారంలో నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తిగా అయితే ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బాలకృష్ణకు సంబంధించిన హెచ్ఎండిఏలో చాలా కీలకమైన ఫైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. రేరా ఆఫీస్లో కూడా చాలా కీలకమైన ఫైల్స్ని కూడా బాలకృష్ణకు సంబంధించి అనుమతులు ఇచ్చిన ఆ ఫైల్స్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. అయితే అతను ప్రభుత్వానికి సమర్పించాల్సిన ఫైల్స్ కూడా రేరా ఆఫీస్లో ఎందుకు ఉంచాడు, ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఆయన లాకర్లో పెట్టి దానికి దాచడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక బినామీలు ఎవరైతే ఆయన డ్రైవరు, అదేవిధంగా మేనల్లుడు భరత్ పైన, అదేవిధంగా సోదరుడు అసలు సోదరు భార్య పైన కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించడం జరిగింది. ఇక వటినాగులపల్లిలో 100 ఎకరాలకు సంబంధించిన
ఫైల్స్ క్లియర్ చేశారు ఎలక్షన్ల ముందు అని చెప్పి ఆరోపణలు ఉండడంతో ఆ ఫైల్స్ని కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఐరీజ్ అపార్ట్మెంట్లు అన్నీ కూడా నార్సింగ్, ఆ కోకాపేట ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా అనుమతులు జారీ చేశారు కాబట్టి పెద్ద మొత్తంలో నగదు చేతు మారింది అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఏదైతే లంచాల రూపంలో తీసుకున్న నగదునంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే మళ్ళీ తిరిగి పెట్టుబడులు పెట్టి వాటిని ఆ ఆస్తుల రూపంలో మలుచుకున్నారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. ఈ వారంలో చాలా కీలకమైన అరెస్టులు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏసీబీ అధికారుల దగ్గర పూర్తి చిట్టా ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించి, అరవింద్ కుమార్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ముందుగానే, ఎందుకంటే కేసు అరెస్ట్ చేసే ముందే వీటి వివరాలన్నీ కూడా సేకరించారు. కాబట్టి బాలకృష్ణ ఇచ్చిన సమాచారంతో మరిన్ని కొన్ని ఆస్తులను గుర్తించడం జరిగింది. ఆ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేసి కూడా సంబంధించిన రిజిస్టర్లకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఇటు యాదాద్రి జిల్లా కావచ్చు, ఇటు నార్సింగ్ సబ్ రిజిస్టర్కి కూడా కొన్ని లేఖలు రాశారు ఏసీబీ అధికారులు. ఈ లావాదేవీలకు సంబంధించి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి క్రయ విక్రయాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. కాబట్టి ఈ ఆస్తులన్నిటికి సంబంధించి ఇప్పటికే ఈడీకి కూడా సమాచారం ఇచ్చారు. 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారు కాబట్టి ఈడీకి సమాచారం ఇచ్చి ఈడీ దర్యాప్తులో జప్తు చేసే విధంగా, ఎందుకంటే ఈడీ ఆస్తులు అటాచ్మెంట్ చేస్తుంది కాబట్టి ఈ ఆస్తులకు అన్నిటికి సంబంధించిన వివరాలు ఈడీకి కూడా ఏసీబీ అధికారులు ఇచ్చారు. కాబట్టి అన్నిటిపైన విచారణ జరిపించి వీటి వెనకాల ఎవరున్నారు, అసలు బాలకృష్ణ, అరవింద్ కుమార్కి సంబంధించి వెనకాల ఎవరున్నారు, వీరి పాత్ర ఎవరు చెప్తే ఇన్ని 100 కోట్లకు సంబంధించిన అక్రమార్జన వీళ్ళే సంపాదించారంటే ఇంకా 1000 కోట్లకు సంబంధించిన ఆస్తులు కూడబెట్టిన వారు ఎవరు, వీళ్ళ వెనకాల పాత్ర ఎవరు ఉందనేది దానిపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఇక అప్పటి మాజీ మంత్రి చాలా కీలకంగా ఉన్నాడు. ఆ మంత్రి ఆదేశాల మేరకే వీళ్ళంతా కూడా డబ్బులు భారీగా సంపాదించారు, అతనికి కూడా ముడుపులు చెల్లించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి విచారణలో ఈ విషయాలన్నీ బయటికి వస్తాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.